ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఉదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః. పితృభ్యో నమః. మాతృభ్యో నమః. ఋషుభ్యో నమః. ఇప్పుడు నారాయణుడు కపిల మహర్షి యొక్క అవతారం అండి. చాలా చాలా గొప్ప అవతారం. మన నారాయణ అవతారాల్లో మనం రామావతారం, కృష్ణావతారం అందరికీ తెలిసినదే. ఈ కపిలావతారం గురించి చాలామందికి తెలియకపోవచ్చు కూడా. ఈ కపిల మహర్షి యొక్క, ఈ కపిలుడి యొక్క అవతారం శ్రీమన్నారాయణుడు ఎందుకు ఎత్తాడు అంటే ఒకటే ఒక పాయింట్. లోకంలో ఆత్మజ్ఞానాన్ని తెలియజేయడం కోసం. ప్రకృతి పురుషుడు అని రెండు ఉంటాయి. ప్రకృతి పురుషుడు. ఈ మానవుడు ప్రకృతిలో ఉండిపోతాడు. ఈ పురుషుడు దగ్గరికి వెళ్ళకుండా ఈ ప్రకృతే శాశ్వతం, ఇదే నిత్యం అనే భ్రాంతిలో ఉండిపోయి ఈ యొక్క ఆత్మ, పరమాత్మ, అసహజమని మూడోది. ఈ అసహజత్వమే సహజత్వం అనుకుంటాడు. ఆత్మని పరమాత్మని వదిలేస్తాడు. అసహజం ఏమిటి? ఈ శరీరం. ఈ శరీరమే శాశ్వతం అంటాడు. ఇది శాశ్వతం కాదు. ఆత్మ పరమాత్మే శాశ్వతం. మానవుడు ఎప్పుడు కూడా ఉత్తమ మార్గంలో ఉండాలి అని కపిల మహర్షి తన తల్లికి అజ్ఞానంలో ఉంటే అజ్ఞాన శృంఖలాల నుండి ఆమెను బంధ విముక్తి చేయడం కోసం కపిలావతారాన్ని ఎత్తుతాడు. అంటే కర్దమ ప్రజాపతి దేవహూతులకి ఈ కపిల మహర్షి యొక్క జననం కలుగుతుంది. ముఖ్య ఉద్దేశం అది. ఈ కపిల మహర్షి యొక్క ఉద్దేశం. కపిలావతారం ఏమిటి అంటే మామూలుగా ఏ ఉపయోగం ఏమిటి? ఎవరిని చంపాడా? సంహరించలేదు. మరి దేనికోసం అంటే సంహరించాడు. దేన్ని? మనలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలి ఇది సత్యం కాదురా, నువ్వు ఏదైతే సత్యం అనుకున్నావో ఇది సత్యం కాదు, సత్యం ఇది అని మనకి తెలియజేసిన అవతారమే ఈ కపిలావతారం. మరి ఈయన ఎలా ఉద్భవించారు ఏమిటనే విశేషం గురించి మనం తెలుసుకుందాం. ఈయన ఆమె కర్దమ ప్రజాపతి భార్య. ఎన్నో ధర్మ కార్యాలు, ధర్మ ఆచరణ చేసినటువంటి సాధ్వి, మహాపతివ్రత. ఆమె భయం వేసి అడిగింది కదా, మనం అనుకున్నాం భర్తని, ఏమంటే మీరు సంతానం అన్నారు, సంతానం అయిన తర్వాత ఏదైనా సన్యాసాశ్రమం స్వీకరిస్తారా ఏమిటి బాబు అంటే ఆయన అన్నాడు, ఆ సంపన్నురాలు, ఉత్తమ గుణ సంపన్నురాలైనటువంటి ఆమె ఎవరు? స్వయంభవ మనువు యొక్క పుత్రిక. మామూలు ఆమె కాదు. ఓ ఉత్తమరాలా, ఓ రాజకుమారి, నువ్వు ఈ విషయంలో దుఃఖించుకు నేను వెళ్ళిపోతానేమో, సన్యాసాశ్రమం తీసుకుంటానేమో అనుకోకు. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి శ్రీహరి త్వరలో నీ గర్భాన్ని ప్రవేశిస్తాడు. ఇంతకుముందు అనేక వ్రతాలు నువ్వు ఆచరించావు, అనేకమైనటువంటి తపస్సులు చేసావు. నువ్వు నీ తపోబలము, శక్తి బలము, దైవ బలం అన్నీ కూడా నీకున్నాయి. అంచేత నీ గర్భంలో శ్రీమన్నారాయణుడు అవతరించబోతున్నాడు. నువ్వు ఇంకా ఎలా ఉన్నావు? శమ దమాది నియమాలను పాటిస్తూ తపస్సు చేస్తూ ఉండేదానవు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు. నువ్వు భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజించు, నీకేమీ ఇబ్బంది లేదు అంటే ఆమె ఆ విధంగా భగవంతుడిని ఆరాధిస్తే మంచిదని భావం కలిగి
తన ప్రజాపతి తన భర్త మీద నమ్మకం పెట్టుకుంది. అది భగవంతుడు పుడతాడా అని అనుకోలేదు ఆమె. భర్త మీద నమ్మకాన్ని పెట్టుకుని యశోభమైన ఆ భర్త యొక్క గొప్పతనాన్ని స్మరిస్తూ ఆమె ఆ భగవంతుడిని సేవిస్తూ ఉన్నది. సేవించేటప్పటికీ ఆమెలో ఏమున్నది? అజ్ఞానం అనేది అహంకారం ఉన్నది. ఈ అహంకారం అనే గ్రంథి తొలగాలి అంటే చాలా ఉండాలి. ఆ దేహవతి తన భర్త అయినటువంటి కద్దమ ప్రజాపతి చెప్పినట్లుగా భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణ్ణి పూజించింది. పూజించేటప్పటికి ఏం చేసింది అంటే ఆయన సంతోషంతో కర్దమ ప్రజాపతి యొక్క తేజస్సులోకి ఆ భగవంతుడు వచ్చాడు. అవి తేజస్సులోకి ఆ తేజస్సుని ఎక్కడ నిక్షిప్తం చేశాడు? దేవహూతి యందు నిక్షిప్తం అయింది. దేవహూతి యొక్క గర్భాన్ని ప్రవేశించిన వెంటనే ఆ శ్రీమన్నారాయణుడు అవతరించాడు. ఆ శ్రీమన్నారాయణుడు భూమి మీద అవతరించే సమయంలో దేవతలందరూ కూడా మృదంగ స్వరాన్ని చేస్తున్నారు. మరి స్వామి అవతరించాడు, అవతారం ఎత్తాడు ఆయన. మేఘాలన్నీ కూడా వర్షించాయి, అప్సరసలంతా కూడా నృత్యం చేశారట. దేవతలందరూ కూడా దేవలోకం నుండి పుష్పాల్ని కురిపించారు. ఆ జలాలన్నీ కూడా నిర్మలంగా ఉన్నాయి. సమస్తమైన ప్రాణుల యొక్క మనస్సులు చాలా ప్రశాంతంగా ఉన్నది. ఆ బ్రహ్మదేవుడు మహర్షులతో కూడి సరస్వతి నదీ తీరంలో ఉన్నటువంటి ఆ కర్దమ ప్రజాపతి యొక్క ముని యొక్క ఆశ్రమానికి బ్రహ్మదేవుడు వచ్చాడు. ఈ స్వామికి ఒక పిల్లవాడు పుట్టాడు కదండి కర్దమ ప్రజాపతికి. ఆ శ్రీమన్నారాయణ అవతరించాడు కదా. బ్రహ్మదేవుడు గబగబా సరస్వతి నదీ తీరానికి వచ్చాడు. ఎందుకు? సాంఖ్యశాస్త్రాన్ని ప్రతిపాదించడానికి అనే విషయం బ్రహ్మదేవుడికి తెలుసు. ఆయన ఆనందం పొంది ఆ దేవహూతి కర్దములతో ఈ విధంగా బ్రహ్మదేవుడు అన్నాడు, నాయనా కర్దమా, నీవు భక్తితో నన్ను పూజించావు. బ్రహ్మదేవుడి యొక్క సంతానమే ఈ కర్దముడు కూడా. పూజించావు, నా ఆదేశాన్ని పాటించావు, నేను తండ్రి, నా మాటను నువ్వు గౌరవించావు, నా ఆదేశాలతో భగవంతుడు గొప్ప సేవ చేశావు, నన్ను సేవించావు. అంచేత అలా సేవించడం వల్ల నీకు అత్యద్భుతమైనటువంటి 9 కుమార్తెలు కలిగారయ్యా. ఈ 9 కూడా 9 మంది మహర్షులకి వారి వారి స్వభావాలను బట్టి సమర్పించి వివాహం చక్కగా జరిపించు. ఇలా జరిపిస్తే నీకు ఉన్నతమైనటువంటి కీర్తి కలుగుతుంది అని ఆ పుట్టినటువంటి 9 కుమార్తెలకి చక్కని 9 మంది ఋషులతో వివాహం చేయమని చెప్పి బ్రహ్మదేవుడు కర్దమ ప్రజాపతికి ఆదేశాన్ని ఇచ్చి ఆయన బ్రహ్మలోకాన్ని సత్యలోకానికి వెళ్ళారు. శ్రీమన్నారాయణుడు ఈ కర్దమ ప్రజాపతి దేవహూతులకి మనం వారి ఇంట్లో పుట్టాడు, అవతరించాడు అని మనం అనుకున్నాం. ఎలా ఉన్నాడు శ్రీమన్నారాయణుడు అంటే బంగారపు కాంతితో ఉన్నాడు. ఆ పురుషోత్తముడు బంగారపు కాంతి, వచ్చస్సు, తేజస్సు, సాక్షాత్తు పరమాత్మ నారాయణుడు అలా ఉద్భవించేటప్పటికీ ఆ దంపతుల యొక్క ఆనందానికి అవధులు లేవు. ఎంతో ఆనందపడ్డారు. అలా అని చెప్పి మా ఇంట్లో భగవంతుడు ఉద్భవించాడని అందరికీ చెప్తారు ఏమిటి? చెప్పరు కదా. వీరికి మాత్రమే తెలుసు. అయితే ఈ యొక్క కపిల మహర్షి అంటే ఈ కపిలుడు మనకి ఆత్మ, పరమాత్మ, దేహం, ప్రకృతి, ఈ దేహం ఉంటాయి. మనకి ఏమిటి? ఆత్మ అంటే ఆసక్తి ఉండదు, పరమాత్మ అంటే అసలు ఉండదు. పరమాత్మ అయినా ఏదో లాభం ఉందంటే ఆయన పూజిస్తాం, లేదా ఆ లాభం లేదంటే ఆయన దగ్గరికి వెళ్ళాం. పలానా దేవాలయానికి వెడుతున్నారంటే దేవుడి మీద భక్త, వీళ్ళ కోరికల మీద ఆసక్తి అని మనకు ప్రశ్న వస్తుంది. ఓ దేవాలయానికి వెడితే పనులన్నీ బాగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అన్నాం అనుకోండి, ఇంకా దేవాలయం దగ్గరికి అస్తమానం జనమందరూ అక్కడే ఉంటారు. కానీ భగవంతుని ఏ విధంగా ఆరాధిస్తున్నారు జనులు అంటే లౌకికమైన విషయ వాంఛల యందు భగవంతుడిని స్మరిస్తున్నారు. భగవంతుడు ఏమన్నాడు? ఇవన్నీ ఈ కపిలుడు చెప్పేది ఏమిటి? ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, శాశ్వతమైనది పరమాత్మ. మనకి దేహాభిమానం, రోగాలు వస్తాయేమో
ఐశ్వర్యం ఉండదేమో, సుఖం ఉండదేమో. ఇవన్నీ దేనికి? దేహానికి, ఆత్మకు కాదు. ఆత్మకి ఏమీ అవసరం లేదు. సుఖ దుఃఖాలతో సంబంధమే లేదు ఆత్మ. ఎలా అంటే ఇప్పుడు నీరు ప్రవహిస్తోంది, ఒక నది ఉంది. నీరు ప్రవహించేటప్పుడు సూర్య భగవానుడు దాంట్లో కనబడ్డాడు. ఈ నీరు ఇలా అలా అలా కదులుతూ ఉంటుంది. సూర్యుడికి ఏదైనా వస్తుందా చెప్పండి? సూర్యుడికి ఏమీ రాదు. మనము స్వచ్ఛమైన జలంలో బురద కలిపితే అవన్నీ బురద నీళ్ళు అయిపోతాయి. బురద నీళ్ళు అయిపోయి అవన్నీ కూడా మన మనస్సు వ్యాకులం చెంది సమస్యలు. నాకు బాగోలేదు, మా అబ్బాయికి బాగోలేదు, మా అబ్బాయికి ఉద్యోగం లేదు, మా ఆవిడికి ఇలా ఈ లౌకికమైనటువంటి ఈ శరీర సుఖాలతోటే మానవుడు దుఃఖాలని పొందుతూ ఉంటాడు. నీటికి స్వచ్ఛత ఉన్నది, కానీ ఆ నీటికి ఏది కలిసింది? బురద కలిసింది. మన ఆత్మ ఎప్పుడు మన గొప్పది. ఈ ఆత్మకి ఏం కలిసాయి? ఆత్మకి ఏం కలవలేదు. ఈ శరీరానికే ఇవన్నీను. ఈ బురద, పంకిలము ఇవన్నీ కూడా శరీరానికయ్యా. నీరెప్పుడు స్వచ్ఛంగానే ఉంటుంది. ఈ స్వచ్ఛమైన నీరులో బురద కలిస్తే ఆ నీరు ఏ విధంగా వ్యాకులత చెంది ఉంటుందో, మన స్వచ్ఛమైనది నీటి వంటిది మన మనస్సు. మనస్సుకి ఏమీ ఉండవు, కానీ ఆ మనస్సుకి ఏమున్నాయి? నాది, నేను, వ్యామోహం, ఈ బాహ్యమైనటువంటి ఈ సమస్యలన్నీ కూడా మనస్సును అంటుపెట్టుకుని ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినాలి. నీరు అనేది స్వచ్ఛమైనది. ఆ నీటికి ఏది చేరిన తర్వాత నీరు పాడైంది? మలినం చేరితే నీరు పాడైనట్లుగా నీ మనస్సుకి సమస్యలన్నీ తగిలి నీ మనసు పాడైంది. లేదా నీ మనస్సు స్వచ్ఛమైనదే. అది భగవంతుడు చెప్పేటువంటి సూక్ష్మ జ్ఞానం. ఇది మనం తెలుసుకోవాలి. ఈ బాహ్యమైనటువంటి చూడండి, మనం మొన్నే పుట్టినట్టు అనిపిస్తుంది. పుడుతూనే మనం అప్పుడే యువకులం అయిపోయాం, ముసలివాళ్ళు అయిపోతున్నాం. శరీరం, కాలం అనేది చాలా మనల్ని కాటేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాలం, ఆ కాలానికి ఎవరు అతీతులు కాదు. అదే నారాయణుడు చెప్పేది. ఇలా సాంఖ్య శాస్త్రాన్ని బోధిస్తూ స్వామి చాలా గొప్పవాడవుతాడయ్యా. మరి ఈ యొక్క కపిల యొక్క అవతారం ద్వారా దేహూతి కర్దవ ప్రజాపతులకి ఎంత గొప్ప ఖ్యాతి లభిస్తుందో కదా. ఇలా చెబుతూ వారు ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సరే, ఈ విధంగా కపిలుడు అనే నామకరణ ఆయనకి చేస్తారు. కపిల మహర్షి అవుతాడు ఆయన కదండి. కపిలావతారం ఎలా వచ్చిందంటే ఆయన కపిలుడు అనే పేరుని కర్దవ ప్రజాపతి, దేహూతులు ఇద్దరూ పెట్టారు. 9 ఆడపిల్లలు, ఈ పిల్లవాడు. ఆ 9 ఆడపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ దేహూతి కర్దములు ఆ కుమార్తెలకి వివాహం తగినటువంటి రీతిలో జరిపించాలని ప్రారంభం చేసి వారు మహర్షులకి ఇచ్చి వివాహాన్ని జరిపిస్తారన్నమాట. ఎవరెవరికి ఇచ్చి వివాహం జరిపించారనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఆయన కర్దమ మహాముని ధర్మపత్ని సహితుడై కళ అనే అమ్మాయి, ఫస్ట్ కళ అనే కూతుర్ని మరీచికిచ్చి వివాహం చేశారు. తర్వాత అనసూయను అత్రికిచ్చి వివాహం చేశారు. శ్రద్ధ అనే ఆమెని అంగిరుడికి ఇచ్చి వివాహం చేశారు. అవిర్భువు అనే ఆమెను పులస్సునికి ఇచ్చి వివాహం చేశారు. పులహనుడు అనే ఆయన ఉన్నాడు, ఆయనకి గతి అనే అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. క్రతువు అనే ఆయనకు అనుకూలవతి అయినటువంటి క్రియ అనే ఆమెనిచ్చి వివాహం చేశారు. భృగు మహర్షికి ఖ్యాతినిచ్చి వివాహం చేశారు. వశిష్ఠుడికి అరుంధతినిచ్చి వివాహం చేశారు. అధర్వణుడు అనే ఇంకో ఆయన ఉన్నాడు, ఆయనకి శాంతినిచ్చి వివాహం చేశారు. వివాహం అయిపోయిన ఊరుకున్నాడా? మరి కూతురు అల్లుళ్ళు కదండి, వాళ్ళ చేత మరి ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ కాలాన్ని బట్టి అనేక రకాల మనం చేస్తూ ఉంటాం. కానీ ఆనాటి కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే చక్కగా వాళ్ళకి అందరికీ కూడా తగినటువంటి సత్కారాలు, గౌరవాలు, తగిన రీతిలో వివాహాదులు అన్నీ కూడా చాలా శ్రద్ధగా ఇది జరిపించారు. జరిపించిన తర్వాత ఆయన ఏం చేశాడు, మరి వారి చేత యజ్ఞ యాగాది క్రతువుల్ని చేయించాడండోయ్. ఆ పుత్రవాత్సల్యం, ఆ ఋషీశ్వరుల చేత చక్కనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నీ కూడా చేయించి
వారి గౌరవ మర్యాదలు, మహర్షుల యొక్క గౌరవ మర్యాదలు తగ్గట్లుగా ఆయన అన్నీ కూడా ఆచరించాడు. ఆయన ఆచరించి వారందరినీ కూడా సత్కారాలు చేసి తగిన రీతిలో గౌరవించి వారి వారి స్థానాలకి యథోచిత గౌరవ మర్యాదలతో అమ్మాయిలను అల్లుళ్లను సాగనంపాడు. ఈ విధంగా కర్దమ ప్రజాపతి దేవహూతులు 9 కుమార్తెల్ని మహర్షులకిచ్చి వివాహం చేసి అత్తవారింటికి పంపించడం జరిగిన తర్వాత ఇలా కపిలుడు కొంచెం పెద్దవాడు అవుతూ ఉన్నాడు. మరి చిన్నపిల్లవాడు కదా. ఈ కపిలుడు అవుతూ ఉన్నప్పుడు ఒకరోజు కర్దమ ప్రజాపతికి విషయం అర్థమైంది. ఎంచేత ఇంకా తాను చేయవలసినటువంటి కర్తవ్యం ఉంటుంది. సంతానం చక్కని భార్య లభించింది. తర్వాత 9 కన్యలు లభించారు. కన్యల ద్వారా వాళ్ళు మహర్షులకి ఇచ్చి వివాహం చేశాడు. తదుపరి ఇంకా కపిలుడు అనేటువంటి బాలుడు ఒకడున్నాడు. ఈ బాలుడు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాడు. ఎవరు? సాక్షాత్తు పరమేశ్వరుడు, ఈ నారాయణుడు అవతరించాడనే ఆనందంతో ఆ స్వామిని ఏకాంతంగా కలుసుకున్నాడు ఈయన. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ దుహంతి గావ అన్నట్లుగా గోవులు పాలు తాగడానికి ఇస్తున్నాయా? ఇతరులకు ఉపకారం చేయడానికి ఇస్తున్నాయి. వర్షాలు పరోపకారాయ ఫలంతి వృక్ష, వృక్షాలు ఇతరులకు ఉపకారం కోసం. పరోపకారాయ వహంతి నద్య, నదులన్నీ ఇతరులకు ఉపకారం చేయడానికి వచ్చాయా? అంచేత ఈ శరీరంలో కూడా సమబుద్ధితో సమానమైన భావంతో సమస్తమైన లోకము హితము కోరి అందరికీ మంచి జరగాలనే భావనతో, అందరిలో పరమాత్మ ఉన్నాడనే భావనతో నువ్వు ముందుకు నడవాలి అనేటువంటి చక్కని సందేశాన్ని నారాయణుడు మనకి ఇవ్వబోతున్నాడు. అటువంటి రేపు రాబోయే అధ్యాయాలన్నీ కూడా చక్కని వేదాంత విషయాలన్నీ కూడా ఉంటాయి. కథారూపంలో అనుకోకండి, అన్నీ కథలని కాదు. భాగవతం అంటే భగవంతుడి యొక్క చరిత్రలో అవి కూడా మనం వినాలి. వింటే మన శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలుగుతాయట. అటువంటి అత్యద్భుతమైనటువంటి ఎపిసోడ్స్ 4-5 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే నువ్వు ఎందుకు పుట్టావు, నీ జీవితం ఏమిటి, నువ్వు ఏమి చెయ్యాలి, ఏమని చెప్పండి. ఇప్పుడే మనం పుట్టినట్టుంటుంది, శరీరం అయిపోతుంది, అంతే కదా. అంతేనా? అన్ని ప్రాణుల కంటే మానవుడి యొక్క ప్రాణి చాలా గొప్పది. మానవ జన్మ గొప్పది. ఈ మానవ జన్మలో నువ్వు ఆచరించవలసినవి ఏమిటి అనేది శ్రీమన్నారాయణుడు మన సాక్షాత్తు స్వయంగా తెలియజేయబోతున్నారు. అటువంటి విషయాలన్నీ కూడా మనం భక్తి శ్రద్ధలుగా విందాం. మరి అటువంటి ఎపిసోడ్స్ రాబోతున్నాయి. మీరు వింటూ ఈ విషయాన్ని 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.